జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడతామని నామినేషన్ లేచేందుకు వందల మంది పోయిర్రట. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల తరఫున నిలబెట్టిన క్యాండిడేట్లు కరెక్ట్ కాదు, మేమే కరెక్ట్, అసలు సీసలు అభ్యర్థులమని అట్లా కూడా పోయి నామినేషన్లు చేసిర్రా. మొత్తం ఎంతమంది చేసిర్రో ఏం కథరో అన్ని అరుచుకుందాం పండి. మార్పు 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 అంటే ఏమో అనుకున్నాం కానీ ఏమంట మలి సర్కార్ వచ్చిందో రాష్ట్రంలో ఏడ కూడా మార్పు రాలేదు. ఒక ప్రభుత్వం మారింది, బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది తప్పితే అంతకంటే ఏం మార్పు రాలేదు. గత బీఆర్ఎస్ ఏలువాడిల గవే బాధలు, ఇప్పుడు అవే గోసలు. ఇప్పుడు తెలంగాణ ప్రజల పరిస్థితి ఎట్లున్నదంటే దుఃఖం లేనోడు బర్రెను కొనుక్కున్నట్టు ఉన్నది అన్నట్టే ఉన్నది. మార్పు అంటే ఎట్లుంటదో ఇక ఇప్పుడు చూపెట్టేందుకు మాకు కూడా ఛాన్స్ దొరికిందని త్రిపులారు బాధిత రైతులు, నిరుద్యోగులు, రిటైర్మెంట్ ఉద్యోగులు, మాల సంఘం నాయకులు ఇట్లా మంది వీళ్ళు వాళ్ళు అని ఓర్పాటు లేకుండా అందరూ షేక్పేటలున్న తహసీల్దార్ ఆఫీసుకు పోయి నామినేషన్ల మీద నామినేషన్లు వేస్తే కాయిదాలన్నీ మర్రేసి తిర్రేసి చెకింగ్లు చేసేందుకు ఎన్నికల సంఘం అధికారుల నెత్తిల పానం అరికాలకు వచ్చినంత పని అవుతున్నదట. ఒక్కనాడే 306 నామినేషన్లు వస్తే వీటిని పరిశీలించేందుకు టైం కూడా జాలకపోయే వరకల్లా ఇవాళ కూడా నామినేషన్ వేసేందుకు అధికారులు అవకాశం ఇచ్చిర్రు. అట్లనే 24 తారీఖు దాకా ఉన్నదట ఇంకా నామినేషన్ వేసుకునే ఛాయిస్. అయ్యా ఎన్నికల సంఘం అధికారులారా, అందరి నామినేషన్లు మంచిగా పరిశీలిస్తాము అంటూరు, బాగానే ఉన్నది. బీఆర్ఎస్ అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, బీజేపీ అభ్యర్థుల నామినేషన్ల మాత్రము 1-4 మాటల మంచిగా పరిశీలించి ఆస్తుల లెక్కలు బరాబరే చెప్పినరా, ఏమన్నా నేర చరిత్ర వాళ్ళకు ఉన్నదా వెనక పొంట అరుచుకొని సార్ అంటూరు ఈ ముచ్చటిన్నోళ్ళు.